Do it. Don't. 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 Do it. తన పేరేంటి? నాన్న, ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు? మీకెందుకు అలా అనిపించింది? మనం ఇక్కడికి వచ్చి 10 నిమిషాలైంది. అప్పటి నుంచి నువ్వు ఫోన్ వైపే చూస్తున్నావు. ఆఫీస్ నుండి అయిండొచ్చు కదా. అయిండొచ్చు, కానీ ప్రతి 30 సెకండ్లకి ఒకసారి నువ్వు డోర్ వైపే చూస్తున్నావు. ఫ్రెండ్ అయి ఉండొచ్చు కదా. ఫ్రెండ్ అయితే ఇంటి దగ్గర పరిచయం చేసేదానివి. అయినా నువ్వు సిటీకి వచ్చి ఉద్యోగం చేస్తాను నాన్న అన్నప్పుడే ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఊహించాను. నేను పల్లెటూరి వాడినే అయి ఉండొచ్చు, కానీ మీ అమ్మకున్నన్ని పట్టింపులు నాకు లేవు. ఏంటే చూస్తున్నావు? మాట్లాడతావా? చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవు కాదు. నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. పేరేంటి? క్రిష్. కృష్ణ అన్నమాట. పేరొకటేనా, ఇంకేమైనా చెప్తావా? తను చాలా పంక్చువల్. టైం అంటే టైం. చాలా క్లెవర్. ధైర్యం కూడా ఎక్కువే. వెరీ పొలైట్. గుడ్ గుడ్. మీరు చాలా కోప్పడతారు అనుకున్నాను. నువ్వు ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవన్న నమ్మకం నాకుందమ్మా. కానీ మీ అమ్మే. అమ్మ ప్లీజ్, మౌనవ్రతం సోమవారానికి పోస్ట్పోన్ చేయి. అది ఎక్కడ మానుతుంది? నీకు మంచి మొగుడు దొరకాలని నువ్వు పుట్టినప్పటి నుంచి చేస్తుంది పిచ్చిది. ఇంతకీ వాళ్ళేమిట్లు? నాన్న, మీ అమ్మ మావయ్యల కోసం అమ్మా. నేను వాళ్ళలా కాదు, బ్రాడ్ మైండెడ్. నీకు తెలుసు కదా. మన క్యాస్టే. ఇప్పుడు హ్యాపీనా? ఏమిటి? సర్లే అడుగుతానుండు. మీ అమ్ముంది చూడు, ఉద్యోగం గట్రా. క్రిష్ డాక్టర్ నాన్న. తను చాలా బిజీ. కలవాలనుకుంటే నేనే అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఓ, ఆస్తి అది. మీ అమ్మకి నిన్ను పెద్దింటికి ఇచ్చి చేయాలని కోరికమ్మా, అందుకుని. క్రిష్ ఫ్యామిలీ కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఉన్నారు. మీరు వచ్చేటప్పుడు లాంగ్ ఫ్లైఓవర్ ఎక్కొచ్చారు కదా, అది వాళ్ళు కట్టించిందే. ఓ, మీరు ఊహించిన దానికన్నా చాలా డబ్బున్న వాళ్ళు. మళ్ళీ ఏమిటి? అర్థమైందిలే. తోబుట్టువులు ఎవరన్నా? ఎవరు లేరు. క్రిష్ ఇస్ ద ఓన్లీ చైల్డ్. ఇప్పుడు హ్యాపీనా? చూడమ్మా, మన ఇళ్లలో ఇటువంటివి అస్సలు లేవు. కేవలం నీ కోసం ఈ సంబంధం ఒప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇంతకీ నీ కృష్ణ ఎప్పుడు కలుస్తున్నావు? ఇప్పుడే. క్రిష్, అమ్మా
నాన్న తనే క్రిష్. హాయ్. నమస్తే అండి. హాయ్. పేరేంటి? నలభీమా మేడం. ఏమొచ్చు? థాయ్, చైనీస్, ఇండియన్, కాంటినెంట్. ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు? ఫేమస్ రెస్టారెంట్ అని చాలా ఫేమస్ మేడం. అంటే మీరు వినుండకపోవచ్చు. ఎందుకు మానేసావు? ఆడ ఫుడ్ గలీజ్ బాగుండదు మేడం. వండేది నువ్వే కదా. అంటే మా రెస్టారెంట్ చాలా కాస్ట్లీ, సో పక్క హోటల్కి వెళ్ళి తినేవాడిని. వెజ్ ఫ్రైడ్ రైస్ 10 minutes. కావాల్సినవన్నీ అక్కడే ఉన్నాయి. మ్యామ్ పాస్వర్డ్, వైఫై పాస్వర్డ్. అంటే పాటలు వింటూ వంట చేయడం అలవాటు. పాస్వర్డ్ లేదు. పాస్వర్డ్ ఉందని చూపిస్తుంది మేడం. పాస్వర్డ్ లేదు. సూపర్ మ్యామ్. పంచుడు 9 minutes. ప్లేస్ క్లీన్గా ఉంచు. ఖచ్చితంగా. అయిపోయింది మేడం. చోమే 15 minutes. చౌమేలమా? కుకింగ్ చౌమెన్. నూడిల్స్ సూపా. వైఫై సిగ్నల్. దేవుడా, ఇదొక్క హెల్ప్ చేయి చాలు. నేను ఇంకేం అడగను. ఇదే లాస్ట్. ప్లీజ్ ఈ ఒక్కసారి. ఇర్రెస్పాన్సిబుల్ గాడ్స్. ఏరా నిన్నే, నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు ఇంకా మారవా? ముందు ముందు నువ్వు ఎక్స్ప్రెషన్ మార్చు. నీకే పని చేత కాదు. చెప్పింది చేస్తావా అంటే ఒళ్ళు కూడా కదపలేనంత బతకం. ఇంకోసారి నా దారికి అడ్డొచ్చావో నా తోకతో నా తోకతో కొట్టి చెప్పేస్తా. నీ ఉచ్చలోంచి వచ్చే గాలి పీల్చుకు బతకాల్సి వస్తుంది కదరా. సముద్రంలో ఉన్నప్పుడు నా లైఫ్ ఎంత బాగుండేదో. ఇక్కడికి వచ్చినాక సంకనాకపోయింది. ఈడేవాడు బీచ్లో పీతలు పట్టుకునే వాళ్ళు ఉన్నాడు. ఎక్కువ ఎప్పుడు చూడలేదు. తీసిన మాటలు కనపడుతున్నాయా ఏంటి? హ్యూమన్ మాట్లాడుతుందా? వీడికి నిజంగానే అనిపించేస్తుంది. నేనేం అడిగా, నువ్వేం చేసావు?
అసలు ఏం జరుగుతుంది? ఇదేమన్నా దేవుడు సెటప్పా? వాళ్ళోడే మాట్లాడుకుంటాయండి. నా పేరు నాలా. నలానా అంటే నల్లగా ఉన్నావు పెట్టారా? హ్మ్? ఏంటి హట్ అయినట్టున్నావు? జోక్ బాస్. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ నాని. నేను చెప్పిన నాని. కానీ నీకు చావుమిన్ చేయడం వచ్చా? నీకు ఈత్ వచ్చా? రాదు. నాకు జాయిన్ చేయడం రాదు. అయినా చేప వంటరాడు ఏంటి? చెప్పు దుబ్బిందా? వెళ్ళి డాక్టర్ చూపించుకో. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే డబ్బు కావాలి బ్రదర్. ఆ డబ్బే ఉంటే ముందెళ్ళి తినేవాడిని. డబ్బులు లేవా? బానే ఉన్నాడు. వారం రోజులైంది సరిగ్గా భోంచేసి. అయ్యయ్యో, వెరీ సాడ్. నన్ను ఎవరు పనిలో పెట్టుకోరా. ఏదో కొంచెం ఆశపడ్డాను అప్పుడు అంతే. చాలు చాలు, నీ జీవితం నాకంటే వర్స్ట్గా ఉందని అర్థమైంది. యాక్చువల్లీ చామిన్ వంటం అంత కష్టమేం కాదు. నీకు చేయడం వచ్చా? వండలేదు కానీ చాలాసార్లు చూశాను. నాకు చెప్తావా? నాకేంటి? నాకేంటని. నీకేం కావాలంటే అది. నన్ను తీసుకెళ్ళి సముద్రంలో వదిలేస్తావా? ఈ ఫిష్ ట్యాంక్ లోనే హాయిగా సేఫ్ గా ఉన్నావు కదా. మళ్ళీ ఆ సముద్రంలోకి వెళ్తే నీ తిండి నువ్వే ఎత్తుకోవాలి. నా సావు నేను చేస్తా, నీకెందుకు? సరే, ఆ కార్నర్ షెల్ఫ్లో నూడిల్స్ ఉంటే స్టార్ట్ చేద్దాం. ఓకే. క్యారెట్ తీసుకో. క్యారెట్ ఒకటేనా? ఓకే. సన్న కట్ చేయి, సన్నగరా. ఉల్లిపాయ కూడా. నూనె చాలు. నెక్స్ట్ మష్రూమ్ సార్. 4 5 4 5 కోసి పడే. ఓకే. చాలరా. సోయా సాస్, చిల్లీ సాస్, డార్క్ సోయా సాస్. ఇదేనా? నీళ్ళు. వాటరా? వాటరా? ఆ. ఓకే. మనకు వచ్చేసింది. అది కదరా మెంటల్. నూడిల్స్ రా. నూడిల్సే కదా, అది తెలుసులే. కాలుతుందిరా. కాలింది. ముందే చెప్పొచ్చుకా. చెప్తే ఏంటే మనుషులు ఎందుకు అవుతారు? మెన్. ఆర్డర్. నాకు జాబ్ వచ్చినట్టేనా మేడం? అప్పుడే కాదు. హలో మాస్టర్ షెఫ్. ఒరేయ్ నానిగా. చిచి, నాస్టీ ఫెలో. ఇలాంటివన్నీ మా ఇంట వంటలేవు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఆ ట్యాంక్ నాకటం ఆపి నాకు కూడా తింటానికి ఏమైనా పెట్టు. బాగా తిను ఈ దమ్ బిర్యానీ. నాకు విషయం అర్థం కావట్లేదు. ఏంటో? నీకు ఇన్ని రెసిపీస్ ఎలా తెలుసు? ఇక్కడికి ఎంతో మంది షెఫ్లు వస్తుంటారు పోతుంటారు, కానీ నేను లోకల్. అబ్బో. నువ్వు తినరా. ఇంకా చాలా రే. అసలు డైట్లో ఉన్నా. డైట్ బాగా హెవీ అయిపోయింది. ఇట్స్ స్విమ్మింగ్ టైం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. Hey, pleasure is mine. ఏం తీసుకుంటారు? Thanks, Andy. I'm good. నో మీరు మా స్పెషల్ గెస్ట్. కంపల్సరీ ఏదో ఒక ట్రై చేయాలి. ఏం టికెట్ స్పెషల్స్? థాయ్, చైనీస్, ఇండియన్, కాంటినెంటల్. Both right? వెల్, ఓకే. Yeah, thank you. ఇంకా నాకు ఈ జాబ్ వచ్చేసినట్టే. ఒక కొత్త ఇన్హేలర్ కొనుక్కోవచ్చు. నువ్వు ఎప్పటికీ షెఫ్ కాలేవు. ఎందుకు? ఎందుకంటే షెఫ్లు కాస్త ఉండకూడదు కాబట్టి. అవునా? ఇప్పుడు ఆ చిత్రాంటి చూసిందనుకో, గ్యారంటీగా నేను బయటికి తింటేస్తుంది. అందుకు వచ్చింది. బౌల్ రైట్ కుక్ చేయడం వచ్చా? నేను కవర్ చేస్తాగా. అమ్మాయి బతికిపోయా. వచ్చుగా. బౌలింగ్ రాని వాడు బౌలర్ కాలేడు. బౌలర్ వండడం చేత కాని వాడు షెఫ్ కాలేడు. ఎక్స్ట్రా లొద్దు. వచ్చా రాదా? వచ్చు మేడం. గ్రేట్. వచ్చిన గెస్ట్ చాలా ఇంపార్టెంట్. మేక్ షూర్ ఖచ్చితంగా నచ్చాలి. అయినా అంత స్పెషల్ గెస్ట్ ఎవరు మేడం? అవసరమా? చెప్పింది చెయ్యి. సరే మేడం, మీరేం టెన్షన్ పడకండి.
5 నిమిషాల్లో అద్దరిపోయి బోర్రేట్ చేసుకొని వస్తా. అలా చేస్తే ఈ జాబ్ నీదే. గాడ్ ప్రామిస్. స్టార్ట్ టు వర్క్. ఐటమ్స్ ఏంటి? టొమాటోలు, ఓకే, నిమ్మకాయలు, ఉన్నాయి. ఆలివ్ ఆయిల్, ఎస్. ఓకే, నెక్స్ట్ ఏంటి? సాల్మన్. ఎక్కడ ఉంటుంది? ఫ్రిడ్జ్ లో. చూడడానికి ఎలా ఉంటుంది? చూడటానికా? తెల్లగా మెత్తగా పన్నీర్లా ఉంటుంది. అలాంటిదేం లేదు ఇక్కడ. ఫ్రిడ్జ్ లో పెట్టారు కదరా, గట్టిగా అయిపోయి ఉంటుంది. సరిగ్గా చూడు. నా బొంద ఎన్నిసార్లు చూసినా నువ్వు చెప్పే డిస్క్రిప్షన్ లో ఏం లేదు ఇక్కడ. సరిగ్గా చూడ. హే, చూసానా? హే, అయితే వెళ్ళి చిత్రాంటికి చెప్పేసి నా వల్ల కాదు, నేను వండలేను, మీ జాబ్ మీ దగ్గర ఉంచుకోండి అని. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? జాబ్ లేకుండా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. చేప లేకుండా ఐటమ్ వండలేరురా. సాల్మన్ అంటే చేప. కొంపదీసి ఇందాక డిష్ లో పన్నీర్ అనుకొని చేపేస్తావేంటి? ఈ విషయం చిత్రాంటికి తెలిసిందంటే నీ ఉద్యోగం గోవింద. పైసా వచ్చేసిందిరా, నీకు ఇంకా నాతో పని లేదు. కానీ వండటానికి చేప లేదు. అయినా ఇప్పటికిప్పుడు చేప కావాలంటే ఎక్కడ దొరుకుతుంది చెప్పు? ఏంటి తేడాగా చూస్తున్నాడు? నేను చేప గురించి మాట్లాడుతుంటే నువ్వు నన్ను